గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సింగరేణి గనుల టెండర్లకు అవినీతి నిప్పంటుకుంది. నైని టెండర్ల కోసం ప్రభుత్వ పెద్దలు రచ్చకెక్కిన వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. గవర్నర్ను కలవాలని కూడా నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు పొలిటికల్ గా హీటెక్కుతున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే బీఆర్ఎస్, బీజేపీల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మినహా ఇతర కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్లు మాత్రం లేవు. అలాగే బావమరిది భారం ముఖ్యమంత్రిపైనే పడినట్టు కమెంట్స్ అయితే జోరుగా వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడనే స్వరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆధారాలు అందజేస్తామని చెబుతున్న గులాబీ పార్టీ నాయకులు రింగు మాస్టర్ సిట్టింగ్ ఫోటోలను బయటపెడతారా అనే ఉత్కంఠ నెలకొంది. సో మొత్తంగా తెలంగాణ రాజకీయ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు నైని బొగ్గు బ్లాకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో మాట్లాడేందుకు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, జూమ్ లో కాసేపట్లో జాయిన్ అవుతారు. కార్తిక్ గారు, కాంగ్రెస్ టీపీసీసీ కార్యదర్శి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక జయరాం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా అందరికీ ఐ న్యూస్ తరపు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే. కార్తిక్ గారు, మీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఏంటి మొత్తంగా ముఖ్యమంత్రిపై విమర్శలు పెరుగుతున్న పరిస్థితి, ఏకంగా బీఆర్ఎస్ నేతలు గవర్నర్కే ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. సో ఏంటి, సింగరేణిని కాంగ్రెస్ సర్కార్ మొత్తం పంచుకునే ప్రయత్నం చేసిందా? మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య వాటాలు తేలకపోవడంతోనే ఈ విషయం బయటకు వచ్చిందా? మొత్తంగా సృజన్ రెడ్డి చుట్టూ వ్యవహారం తిరుగుతున్న పరిస్థితి, ఏం ఆన్సర్ చేస్తారు? సార్, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని మాట్లాడే హక్కునిచ్చినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అయితే ఈరోజు వీళ్ళు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారు సార్? మా యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ సిట్టు పైన ఫోకస్ చేసిన విషయాన్ని మాట్లాడకుండా ఇదే టాపిక్ సార్, ఇదే టాపిక్. నేను ఏమంటున్నా, మీరు నైనీ బ్లాకులకు సంబంధించి మాట్లాడదాం. మీపై విమర్శలు వచ్చినప్పుడు వారిపై మీరు ఒకరికొకళ్ళు విమర్శలు చేసుకుంటూ మీ కేసులను బయటకు తోడుకుంటూ ప్రజలకు రాజ్యాంగం, ఈ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా మీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తారు. విమర్శ కాదు సార్, ఇదే వాస్తవం, సబ్జెక్టే ఇది. ఈ రోజు వీళ్ళు నైనీ బ్లాక్స్ అని కొత్తగా ఈ డ్రామా మొదలు పెట్టడం కిషన్ రెడ్డి గారి గురించి కూడా చెప్తా సార్. ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు ఏమని రాసినాయి? మీన్ వైల్ ఏ మేజర్ కాంట్రవర్సీ హాస్ రైజన్ రిగార్డింగ్ ద కండిషన్ ఇన్ నైనీ కోల్ టెండర్స్ అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది అని క్వశ్చన్ చేస్తే, వెన్ క్వశ్చన్ అబౌట్ హౌ సైట్ విజిట్ కండిషన్ ఇంక్లూడింగ్ ఇన్ ద టెండర్స్ అన్నప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు సింగరేణి అఫీషియల్స్ ఏమని చెప్పారు? రిపోర్టెడ్లీ క్లారిఫైడ్ దట్ ఎవిడెన్స్ దే షోడ్ ద 2018 guidelines and also pointed the tender document issued in September 2018 అని చెప్పి రాస్తూ, ఆల్సో దే పాయింటెడ్ ద డాక్యుమెంట్స్ ఇష్యూడ్ ఇన్ 2021. వాళ్ళు డాక్యుమెంట్స్ ఎవిడెన్షియల్ ఇచ్చిర్రు. ఇది ఏంటిది? విచ్ ఇంక్లూడ్ ద సైట్ విజిట్ క్లాజ్ ఇన్ ద డిజైన్, సప్లై, ఇరిగేషన్, కమిషనింగ్ అండ్ ది టెస్టింగ్. ఇది ప్రధానమైనటువంటి ఆంగ్ల పత్రికలు రాష్ట్ర, నేనే మళ్ళీ రాష్ట్ర పత్రికలు మాపా వార్తా పత్రిక, మీ కరపత్రం అని చెప్తాను. ఇప్పుడు కార్తిక్ గారు, మన తెలంగాణ ఖ్యాతి గురించి ఆంధ్ర పత్రికలో ఇంకో పత్రికలో రాస్తే అందరం హర్షించదగ్గ విషయం. 2200 ఎకరాల నైనీ బ్లాకులు సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకం అవుతున్న టైంలో, ఇటువంటి టైంలో ఒక రాష్ట్రంపై, రాష్ట్ర ప్రభుత్వంపై అటు పత్రికలు గాని ఇటు గాని అందరూ ప్రతిపక్షం సంబంధించి అధికార పక్షం గురించి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సింగరేణి భవితవ్యం, అదే విధంగా తెలంగాణ ఖ్యాతికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఖ్యాతి గురించి చెప్తున్నా సార్. ఈ రోజు 10 సంవత్సరాలుగా ప్రజలు ఎప్పుడు విననటువంటి ఒక కొత్త పదం ఏంటంటే సైట్ విజిటింగ్ అనే కొత్త పదం. ఇది 10 సంవత్సరాలు ఎవరు ఎప్పుడు మాట్లాడలే, ఏ చర్చ మీద కూడా రాలేదు. సైట్ విజిటింగ్ అనే పదం ఈ రోజు వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ మీద నెపం మోపేతామని బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి, మేము తెలంగాణ ప్రజలకు మేము ఏం చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో బీహార్ నుంచి ఇడికెళ్ళి బక్కనికి వచ్చి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలంగా మేము చెప్పిన అబద్ధాలని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మరు అన్నటువంటి ధీమా. అయితే నేను ఎలక్ట్రల్ బాండ్స్ అనగానే లేదు సార్ సబ్జెక్ట్ చెప్పండి అన్నారు కదా. సరే, అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ నైని కాలరీస్ ఇవన్నీ వచ్చింది, దీనిపైన ఇష్యూ డైవర్ట్ చేయడానికే ఈ యొక్క వార్త వస్తుంది. అయితే అదే చెప్తున్నా, ఆ అంశమే చెప్తున్నా నేను. అయితే ఇది
2022లో ఈ సింగరేణి అఫీషియల్ డాక్యుమెంట్ ఇది పబ్లిక్ డొమైన్ లో తీసుకున్నా నేనేం టైప్ చేసింది కాదు, డిజైన్ చేసింది కాదు, రాసుకొచ్చింది కాదు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్, ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది, మీరు జూమ్ చేయొచ్చు, ప్రజలు ఎవరైనా సరే దీన్ని చెక్ చేసుకోవచ్చు. నేనేమంటున్నా ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది ఏ డేట్ లది? 7/11/2022. 7/11/2022. ఓపెనింగ్ డేట్ ఏంది? 6/12/2022 ఓపెనింగ్ డేట్ ఇది. తర్వాత ఎంక్వైరీ క్లోజింగ్ డేట్ ఇది 5/12/2022 4 PM. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ చూపిస్తున్నా నేను. ఇది అఫీషియల్ గా తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్. సో 2022లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? ఎవరిది ఈ విధానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కాబట్టి నేనేమంటున్నా, ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కూడబలుకొని కాంగ్రెస్ పార్టీ పైన మేము దాడి చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? ఇంకొక విషయం అయితే, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుకుంటూ ఇది నిన్న ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ తాలూకు స్టేట్మెంట్స్, హిందూ పేపర్, మళ్ళీ ఇది ఇంగ్లీష్ పేపర్. ఏమంటున్నా, నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తా గానీ బట్టి గారికి మాత్రం లేఖ రాయను అన్న. ఎందుకు రాయారు బట్టి గారికి లేఖ? ఈ రోజు బొగ్గుకు సంబంధించి నమ్మకం లేదు ఇంకా సార్, నువ్వు లేఖ రాయాలంతే. నమ్మకం నువ్వు ఉండనికే, నీకు నాకేం పెళ్లి అయితే లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం. బట్టికి నీకేం పెళ్లి అయితే లేదు, మీకేం పెళ్లి చూపులు, మీరేం ప్రేమాయణం నడిపిస్తలేరు. ఆయన ఆ శాఖకు మంత్రి. ఆయన ఈ రోజు సింగరేణి అనేది సహజంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటది. కానీ మేము గౌరవించి బట్టి గారు ఫైనాన్స్ తర్వాత ఎనర్జీ వారే చూస్తున్నారు కాబట్టి పూర్తి బాధ్యతలు వారికి ఇచ్చినప్పుడు నువ్వు రాష్ట్ర ప్రజల తరపున ప్రతినిధిగా నువ్వు ప్రతిపక్షంగా రాయాల్సిన లేఖను నిజాయితీగా రాయాలి. నువ్వు రాయని ఇంక రాయడం అంటే ఏమంటాడు ఆయన? నేను కిషన్ రెడ్డికి అయితే లేఖ రాస్తా గానీ బట్టికి రాయను నేను. ఒక్క నిమిషం సార్, ఎందుకు రాయరు బట్టికి? దళితుడనా? నేను ఒక ప్రెస్ మీట్ కంప్లీట్ చేస్తాను. ఎక్కువ ఎందుకు దళితుడని రాయరా? అయితే ఇంత లోపలికి పోతూ హరీష్ రావు గారు మాట్లాడిందే నేను చెప్తా. ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఏమంటారు, బట్టి గారు కొన్ని డాక్యుమెంట్స్ చూపించారు అన్నప్పుడు ఈ పేపర్ ఇంగ్లీష్ పేపర్ రాసింది ఎట్లా అంటే, however Harish Rao did not read the portion specifying the purposes for which conditions was specified and certainly it was not for overburden of removal. అంటే బట్టి గారు చూపించినటువంటి పేపర్లను పూర్తిగా చదవకుండా సగం దాచిపెట్టి సగం మాట్లాడిందని వార్తాపత్రికలు ఇంత ఓపెన్ గా రాసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లా అంటారు నాకు తెలియక మాట్లాడదాం. నేను టైం ఇస్తాను.